అయ్యా, నా ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు, నా గుండెకే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఏరిన వాళ్ళు, భార్య లేదు, బిడ్డలు లేరు, అనాథగా మిగిలిపోయాను. ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి? దేనికోసం బ్రతకాలి? కానీ నాకెందుకో భయంగా ఉందయ్యా. ఇంతకు నువ్వన్నా నాకు తోడుగా ఉన్నావా? ఒకవేళ నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే ఏదో ఒక సంకేతము, ఏదో ఒక సూచన నాకు తెలియచేయ్యా. భయంగా ఉందయ్యా, ఏమైపోతాను అనే భయం అయ్యా. ఒకవేళ నువ్వు కూడా నాకు తోడుగా లేకపోతే ఇంకెందుకు బ్రతకాలయ్యా? ఎవరి కోసం బ్రతకాలయ్యా అని బాధపడుతూ ఉన్నాడు. అతని ఆపరేషన్ థియేటర్లోకి ఆ స్ట్రెచ్చర్లో తోసుకుంటూ వెళ్తున్నారు. అతనేమో కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావా? తోడుగా ఉన్నట్లయితే ఏదో ఒక సూచన నాకు తెలియచేయ్యా. నువ్వు తోడుగా ఉంటే ఈ ఆపరేషన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటా. నువ్వు నాకు తోడుగా ఉన్నావంటే ఖచ్చితంగా నేను సజీవంగా బయటకు వస్తా. నువ్వు నాకు తోడుగా ఉన్నావని తెలిస్తే నీ కొరకు లోకంలో సాక్షిగా నేను జీవిస్తా. కానీ నువ్వు తోడుగా ఉన్నావో లేదో నాకు అర్థం కావటం లేదయ్యా. ఒంటరిగా మిగిలిపోయానయ్యా. ఏదైనా ఒక సూచన చూపించయ్యా. అదే సమయంలో తన పడుకున్న మంచాన్ని, వీల్ బెడ్ని తోసుకుంటూ వెళ్తున్న నర్సుతో దేవుడు అంటున్నాడు, ఈ పాట పాడు, ఈ పాట పాడు. ప్రభువా, పేషెంట్ ముందుంటే నేను పాటలు పాడడం ఏంటి ప్రభువా? అందరూ చూస్తారు ప్రభువా. ఈ పాట పాడు, నేను చెప్పిన పాట పాడు అని ప్రభువు చెప్తున్నాడు. అతను తోసుకుంటూ వెళ్తుంది. అతని తన వైపే ఉంది, తోసుకుంటూ వెళ్తుంది. ఏ పాట పాడుతుందో తెలుసా? దేవుడు చెప్పిన పాటే. ఏమంటున్నాడు అతను? ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావో లేదో నాకు అర్థం కావటం లేదు. ఏదో ఒక సూచన ద్వారా నువ్వు నాకు తోడుగా ఉన్నావని చెప్పు ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ నర్సు అతనిని ఆపరేషన్ థియేటర్ తోసుకుంటూ వెళుతూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఆ పాట పాడుతా అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి స్ట్రెచ్చర్ని తీసుకుంటూ వెళుతూ ఉంటే ఆ స్ట్రెచ్చర్లో పడుకున్న వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్లు జల రాలుతున్నాయి. 2 చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ వందనాలు చెప్తున్నాడు. ఎందుకు 2 చేతులు జోడించి వందనాలు చెప్తున్నాడు? నర్సుకు అర్థం కాల. అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు 2 చేతులు చూపిస్తున్నావు పైకి? అతను అంటున్నాడండి, అమ్మా ఇవి కన్నీళ్ళు కాదు, మరి ఆనంద బాష్పాలు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు నీకు ఆనంద బాష్పాలు ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుడు ఈరోజు నాకు తెలియచేశాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడని, నేను ఒంటరిని కాదని. ఎలా తెలియజేశాడు నీకు? నువ్వు పాడుతున్నావు కదా తల్లి, దేవుడు తోడుగా ఉన్నాడని. ప్రభువుని అడిగానమ్మా, దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే ఏదో ఒక సూచన దయచేయమని చెప్పి ప్రభువుని అడిగితే ఆ ప్రభు నీ ద్వారానే ఆ పాట పాడించాడు. ఫలితంగా నాకు అర్థమైంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని, సజీవంగా నేను బయటకు వస్తానని, ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తానని నాకు అర్థమైందే. ఒకవేళ సమయంలో ఆ సహోదరి గనుక బిడియముతోనో భయముతోనో, ప్రభువా నేను ఇంటికి వెళ్ళి పాట పాడతా ప్రభువా, ఇక్కడ కాదు కానీ ఇంటికి వెళ్ళి పాట పాడతా, ఒంటరిగా ఉన్నప్పుడు పాట పాడతా అని తాను ఒకవేళ చెప్పి ఉన్నట్లయితే ఆ పేషెంట్ ఏమయ్యాడో చెప్పండి? చచ్చిపోయేవాడండి. దేవుని స్వరము వినడం, ఆయన చెప్పింది చేయటం మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా ఆశీర్వాదం. అడుగుతున్నా, దేవుని స్వరము విని ఎంతకాలమైంది? దేవుడు నీకు ఏదైనా చెప్పాడా? ఏదైనా